ఈ బల్ల గ్రామంలో జరిగిన అమానుషం ఒక మృగం, మానవ మృగం. అలాంటి వాడు ఒక మైనర్ బాలిక అమ్మాయి. ఆ ఎదవకి పెళ్ళి 2 బిడ్డలు కూడా ఉన్నారనేసి ఇప్పుడే తెలిసింది. ఇంత ఘోరంగా రేప్ చేసి వీడియో పర్సన్ సెలవరాజ్ అనేసి బల్లలో ఉండేవాడు. పార్టీలు ఏదైనా ఇలాంటి పార్టీలకు సంబంధించిన ఎవడైనా దీనికి ఇలాంటి కార్యక్రమాలకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే మాత్రం గ్రామస్తులు కానీ జనరల్ పబ్లిక్ కూడా నా కొడుకులను రోడ్లతోనే కొట్టి చంపేసేయాలి. మళ్ళీ లా అండ్ ఆర్డర్ చూసుకుంటాం ఖచ్చితంగా. ఇట్లాంటి థర్డ్ గ్రేడెడ్ నా కొడుకు ఒక 7th క్లాస్ అమ్మాయిని చేర్చడము చాలా మృగం వాడు. అలాంటికి దయచేసి ఎవడు కానీ సపోర్ట్ చేయదనేసి పబ్లిక్గా నేను అడుక్కుంటున్నా. దీంతోపాటు ఇలాంటి మృగాన్ని ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు 26వ తేదీ వస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా వదలకుండా, అసలు వీళ్ళకి మరణ శిక్ష ఇట్లాంటివి వేస్తే అక్కడ చాలా తక్కువే. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని పనిష్మెంట్ ఇస్తే ఇంకొక మారు మన కాన్స్టిట్యున్సీలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా అమ్మాయిలు తిరిగే పరిస్థితి ఉంటుందనేసి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మేము మా మంత్రి గారికి ఆల్రెడీ చెప్పారు, మా భరత్ సార్ గారు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద స్టెప్స్ తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులకి మేము అండదండగా ఉంటామనేసి మనం ఎంచుకుంటాం.